హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లాట్ అండ్ ప్రతి ఒక్క లెవెల్స్ నేను డ్రా చేయలేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈ ట్రెండ్ లైన్స్ కావచ్చు, ఇక్కడ ఈ లెవెల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇండికేటర్ డ్రా చేసింది. అది ఒక ఫ్రీ ఇండికేటర్, ట్రేడింగ్ వ్యూలో అవైలబిలిటీ ఉన్న ఒక ఫ్రీ ఇండికేటర్ డ్రా చేసిన ఈ లెవెల్స్. చాలా సర్ప్రైజ్గా ఉంది కదా. సో యూజువల్లీ ఇది డ్రా ఎలా చేసిందంటే, ఈ స్క్రిప్ట్ ఏముంది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ పివోట్. బేస్డ్ ఆన్ పివోట్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద క్యాలిక్యులేట్ చేసుకొని ఇది ఒక రెసిస్టెన్స్ అనేది మనకి డ్రా చేస్తుంది. అండ్ ఈ ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేసిందంటే బేస్డ్ ఆన్ రీసెంట్ ప్రైస్ యాక్షన్. సో ఎవరైనా ప్రైస్ యాక్షన్ని ఎక్కువ నమ్ముతారు అండ్ ప్రైస్ యాక్షన్ ఈజ్ మస్ట్ టు హ్యావ్. సో ఆ ప్రైస్ యాక్షన్ బేస్డ్గా ఈ ట్రెండ్ లైన్స్ అనేది డ్రా అయింది. ఇక్కడ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, ప్రైస్ యాక్షన్ పాయింట్స్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ కస్టమైజ్డ్ లెఫ్ట్ ఆర్ రైట్ బార్ లాజిక్. సో ప్రీవియస్ ఏం మొమెంటం ఉందో దాని మీద లాజిక్తో అవి క్యాలిక్యులేట్ చేసుకొని మనకు ఒక ప్యాటర్న్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ బేస్డ్ ఆన్ పివోట్ పాయింట్స్ ఫర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ప్రైస్ యాక్షన్ ఫర్ ట్రెండ్ లైన్స్. సో ఈ ట్రెండ్ లైన్ లాజిక్ వచ్చి ఒక లాస్ట్ సపోర్ట్స్ పాయింట్స్ మళ్ళీ అప్పర్ సపోర్ట్ పాయింట్స్తో మర్జ్ అయ్యి మరి మనకి సిగ్నల్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఉండేది వచ్చి 45 minutes బిట్ కాయిన్ లైవ్ ట్రేడింగ్. సో మీరు ఎలాంటి ఒక టైం ఫ్రేమ్ అయినా వెళ్ళండి. ఐదర్ యూ చూజ్ హయ్యర్ టైం ఫ్రేమ్. మీరు ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ చూస్తారన్నా కూడా మీకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఇది మార్క్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు ఒక లోవర్ టైం ఫ్రేమ్ 1 day టైం ఫ్రేమ్ నుంచి మీరు 5 minutes టైం ఫ్రేమ్ మీరు షిఫ్ట్ అయినా ఇమ్మీడియట్గా అది ఒకటి 5 minutes టైం ఫ్రేమ్లో కూడా అది ప్రైస్ యాక్షన్, ట్రెండ్ లైన్స్, మళ్ళీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేస్తూ ఉంటుంది. సో ఇది చాలా క్లియర్గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేస్తూ మళ్ళీ ఒక ట్రెండ్ లైన్స్, కీ లెవెల్స్ పాయింట్స్ని మనకి డ్రా చేస్తూ ఇస్తుంది. సో ఎవరైనా ఒక కొత్త రీటైల్ ట్రేడర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడంలో చాలా డిఫికల్టీ ఉన్నప్పుడు, లేదా మీకు ఇమ్మీడియట్గా ఒక స్టాక్లో ఒక 5 minutes టైం ఫ్రేమ్లో మీరు ఒక ప్రైస్ యాక్షన్ మొమెంటమ్ని తెలుసుకోవాలంటే డెఫినెట్గా యూ కెన్ ప్రిఫర్ దిస్ ఇండికేటర్. ఐ రిపీట్ అగైన్, ఇట్స్ వెరీ వెరీ ఫ్రీ ఇండికేటర్. సో ఇండికేటర్కి వచ్చి ఎలాంటి ఒక ఫార్ములా అనేది లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫార్ములా అనేది అస్సలు లేదు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ఇండికేటర్. జస్ట్ ఇండికేటర్ని ప్లాట్ చేయడం అంతే. కానీ ఇండికేటర్ యూస్ చేసే ముందు ఐ హోప్ ఈ ఒక అట్లీస్ట్ 20 to 45 minutes ఇండికేటర్ని ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. మీ యొక్క ట్రేడింగ్ స్టైల్కి, మీ యొక్క స్ట్రాటజీస్, మీ యొక్క ఇండికేటర్స్తో దీన్ని ఒక కీ లెవెల్స్గా మాత్రమే కన్సిడర్ చేస్తూ ఎంట్రీ ఎగ్జిట్కి మీరు ఐదర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లైక్ బేరిష్ లేదా బుల్లిష్ క్యాండిల్స్ ఫార్మేషన్స్, లేదా వాల్యూమ్ మొమెంటంతో, లేదా మీ ఒక ఇండికేటర్స్తో మీకు ఒక వచ్చే బై సెల్ సిగ్నల్తో మీరు దీన్ని కంపేర్ చేసి యూ కెన్ ప్రిఫర్ టు ట్రేడ్. సో ఈ ఇండికేటర్ని జస్ట్ మేక్ ఇట్ ఎ ఫేవరెట్. సో ఈరోజే ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి, ఇండికేటర్ సెర్చ్ చేసి దాన్ని ఫేవరెట్ చేసి పట్టుకోండి. వన్స్ యూ పుట్ ఇట్ ఆన్ ఫేవరెట్, వెన్ ఎవర్ మీకు ఇండికేటర్ అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా మీ దగ్గర ఉంటుంది. సో ఇది ఎనీ ఇన్స్ట్రుమెంట్, మీరు ఒక స్క్రిప్ట్ కావచ్చు, లేదా ఎలాంటి ఒక స్టాక్, రిలయన్స్ కావచ్చు, మీరు ఎలాంటి ఒక స్టాక్ యూస్ చేసినా, ఈవెన్ 1 minute టైం ఫ్రేమ్లో స్కాల్పింగ్ చేసే వాళ్ళు కూడా డెఫినెట్గా లెవెల్స్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. సో యూజువల్గా మీరు ఒక నోట్ చేసుకోండి, లెవెల్స్ అంటే ప్రీవియస్ ఎక్కడి నుంచి రివర్స్ అయింది ఆ లెవెల్స్ చూపిస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ పివోట్ పాయింట్స్ లెవెల్స్ చూపిస్తూ ఉంటుంది. అండ్ ట్రెండ్ లైన్స్ మనకి డయాగ్నల్ చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఒక స్టాక్ అయినా సరే, ఒక నిఫ్టీ ఇండైసెస్ మీరు యూజ్ చేసినా అక్కడ కూడా మనకు ఒక లెవెల్స్ అండ్ ట్రెండ్ లైన్స్ అనేది క్లీన్గా ఫార్మేషన్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఐదర్ యూ ప్రిఫర్ ఏ బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఎనీ అదర్ స్టాక్ మీరు ప్రిఫర్ చేసినా ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా లెవెల్స్ అనేది మార్క్ అయింది. సో ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ చూడవచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి మంచి సిగ్నల్స్ అనేది లెవెల్స్ మార్క్ అయింది, ఎక్కడెక్కడ రివర్స్ అయిందో. అండ్ ఒక ట్రెండ్ లైన్ డ్రాయింగ్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ కూడా అంతే రివర్సల్. ఎక్కడెక్కడ రివర్సల్ పాయింట్స్ జరిగిందో మనకి అక్కడ ఇట్ హ్యాస్ గివెన్ అవర్ సిగ్నల్స్. సో మీరు ఎలాంటి ఒక టైం ఫ్రేమ్ అయినా యూస్ చేయండి, 1 minute నుంచి 1 hour. యూ ప్రిఫర్ ఎనీ టైం ఫ్రేమ్, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ ఏముంది లెవెల్స్ అది ఈజీగా మార్క్ చేస్తుంటుంది. బేస్డ్ ఆన్ పివోట్ పాయింట్స్, సపోర్ట్ అండ్ లెవెల్స్ డ్రా అవుతుంది. మళ్ళీ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మనకి ట్రెండ్ లైన్స్ డ్రా అవుతుంది. సో ఇప్పుడు ఇండికేటర్ పేరు ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్కి మనం వెళ్ళాలంటే వెరీ సింపుల్. మనకి ఇక్కడ ఇండికేటర్ సెక్షన్స్ ఉన్నాయి కదా, ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ సెక్షన్స్ వెళ్ళాలి. అండ్ వన్స్ వీ గోయింగ్ త్రూ ఇండికేటర్ సెక్షన్, ఇక్కడ కమ్యూనిటీ, ఇలాంటి ఫ్రీ ఇండికేటర్స్ మనకి కమ్యూనిటీస్లోనే దొరుకుతుంటాయి. మీరు ఫేవరెట్ చేసిన ఇండికేటర్ మనకి ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. సో కమ్యూనిటీస్ వెళ్ళి యూ జస్ట్ నీడ్ టు టైప్ ది ట్రేడర్. మనం ది ట్రేడర్స్ అని టైప్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ వచ్చేస్తుంది ది ట్రేడర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఐ రిపీట్ అగైన్,
మీరు కమ్యూనిటీ సెక్షన్స్ వెళ్ళి ది ట్రేడర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అని మీరు టైప్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది డెవలప్డ్ బై కార్లోస్ సనబ్రి 399 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇక్కడ మనం జస్ట్ ఫేవరెట్ చేసుకోండి. మీరు స్టార్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఫేవరెట్ అయిపోతుంది. మీరు ద మూమెంట్ యూ క్లిక్ ద ఫేవరెట్ అయినప్పుడు డెఫినెట్గా ద ఇండికేటర్ వచ్చి ఇక్కడ వచ్చి మీకు ల్యాండ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఇట్స్ విల్ బి వెరీ ఈజీ టు ఫైండ్ ద ఇండికేటర్ ఫ్రమ్ ఫేవరెట్. సో ఏ ఇండికేటర్స్ మీకు చాలా ఇంపార్టెంట్ ఫర్ నోయింగ్ ద లెవెల్స్, నోయింగ్ ద ట్రెండ్, నోయింగ్ ద వాల్యూమ్ మొమెంటమ్, ఇలాంటి ఇండికేటర్స్ని మనం ఫేవరెట్ చేసుకుంటే సో వెన్ ఎవర్ వీ నీడ్ ఇట్ అట్ ద రైట్ టైం మనం దాన్ని యూజువల్గా యూస్ చేసుకోవచ్చు. సో ఫేవరెట్ చేసుకోండి, ఇండికేటర్ ఇక్కడ ప్లాట్ అవుతుంది. సో నా ఇండికేటర్ హ్యాస్ కేమ్. సో ద ట్రేడర్ సపోర్ట్ అండ్ లెవెల్ రెసిస్టెన్స్ సెట్టింగ్స్ వెళ్ళండి. ఇక్కడ మనకి ఎలాంటి ఒక సెట్టింగ్స్ లేదు. లెఫ్ట్ బార్ 18, రైట్ బార్ 18, ఈజీ బార్ 10, వాల్యూమ్ థ్రెషోల్డ్ 20, స్లోప్ థ్రెషోల్డ్ 0.01. అకస్మాత్ మీకు ఏమైనా కస్టమైజ్ చేయాలి, మీరు దీన్ని కస్టమైజ్ చేసి కొంత ఆల్టరేట్ చేసి మీరు కొంత దీని మీద బ్యాక్ టెస్టింగ్ చేయాలంటే కూడా యూ క్యాన్ చేంజ్ ద ఫార్ములాస్. దెర్ ఇస్ నథింగ్ గోయింగ్ రాంగ్, యూ క్యాన్ చేంజ్ ద ఫార్ములాస్. మళ్ళీ మీకు రీసెట్ చేసుకోవాలన్నా కూడా యూ క్యాన్ డూ రీసెట్. విజిబిలిటీలో కూడా ఇక్కడ ఎలాంటి ఒక సెట్టింగ్స్ లేదు. అండ్ స్టైల్ ఇన్పుట్స్ ఈజ్ వెరీ వెరీ క్లియర్, దెర్ ఈస్ నో సెట్టింగ్స్ అట్ ఆల్ హియర్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ ఫస్ట్ టైం ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. అట్లీస్ట్ 30 to 45 minutes మీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్తో అండ్ పేపర్ ట్రేడ్ చేసి చూడండి. దీన్ని ఫేవరెట్ చేసుకోండి. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా లెవెల్స్ మార్క్ చేసుకోవాలన్నా కూడా మీకు ఈజీగా లెవెల్స్ అనేది మార్క్ అయిపోతుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.